నీకు రంగులు గుర్తున్నాయా? అదేంటి? తెలుపు, ఇది గులాబీ, ఇది వంకారం. అదేం చెట్టు తెలుసా? పువ్వు క్లెమంటిస్. ఇది పెద్దగా అయితే మంచి పెద్ద పెద్ద మందార పూలు వస్తాయి. ఇది ఇది కూడా వంకాయ రంగే, ఇది ఒక షేడ్. గులాబీ, ఎరుపు, ఒక షేడ్ పీచ్ లాగా. ఇది అది కూడా వంకాయ. ఇక్కడ ఇంకా ఉన్నాయి చూద్దామా? ఇదేం చెట్టు తెలుసా? అమెరికన్ జాస్మిన్. ఇవి చెప్పు. అది కూడా గులాబీ, లైట్ పింక్, లేత గులాబీ రంగు. ఓకే క్షితిజ్, బాగానే గుర్తున్నాయి అన్ని రంగులు. గుడ్ జాబ్. ఇవి బంతి పూలు, నారింజ రంగు ఇంకా పసుపు రంగు. ఇవి ఎరుపు రంగు. ఇవి వంకాయ రంగు. హే క్షితిజ్, ఎప్పుడైనా నేను ఇడ్లీ నానబెట్టాలంటే మినపప్పు దమ్మంటే చాలా తికమక్కగా ఆలోచిస్తావు కదా, ఇప్పుడన్నా గుర్తున్నాయేమో చూద్దాం ఒకసారి చెప్పు. ఏంటిది? ఓట్స్. ఇది జవరవ్వ. ఇది పొట్టు మినపప్పు. పొట్టు లేకుండా ఏమంటావు? మినపప్పు. ఇది పెసరపప్పు. ఇది నువ్వు చెప్పు, కరెక్టా కాదా నేను చెప్తా, పర్వాలేదు. పచ్చిశనగపప్పు, అటుకులు, కందిపప్పు, మసూర్. కందిపప్పు ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఇది మసూర్ దాల్ అంటారు, నువ్వు ఎప్పుడు వాడతావు కదా ఎల్లోది పసుపుది, అది కందిపప్పు. వేరుశనగకాయలు, ఇది శనగలు. శనగల నుంచే ఇవి వస్తాయి అనుకుంటా కదా. ఇదేమని చెప్పావు? పచ్చి శనగపప్పు కదా, సో దీన్నే వేయిస్తే శనగపప్పు. పెసలు, ఇది పెసలు. ఇదేం చెప్పావు? శనగలు. ఇందులో ఇంకో రకం కాదు, రంగు ఏ రంగు? నల్ల శనగలు అనుకో. నల్ల శనగలు, గోధుమ రంగు. అది రాగి, రాగి రవ్వ, బ్లాక్ ఐ బీన్స్, ఎండమిరపకాయ, సగ్గు బియ్యం, రాజ్మా, తవుడు. మనం ఎందులో వాడతాం ఇది? తవుడు జ్యూసుల్లో వాడతాం, లడ్డూల్లో వాడతాం, చాలా మంచిది తవుడు. ఓకే, ఇప్పుడు నీకు అన్ని గుర్తుంటాయి కదా క్షితేష్, ఒకసారి రంగులు కూడా చూద్దాం. అమ్మా ఆకలిస్తుంది, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు వంటకి ఈరోజు? ఇక్కడ కొన్ని కూరగాయలు పెట్టాను, ఏం కావాలో చెప్పండి, అది చేసిస్తాను. దీన్ని ఏమంటారు? పాలకూర, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, ఇరుక్కాయలు అని అంటారు, యుఎస్ లో గుండ అని కూడా పిలుస్తారు. ఇవి బీన్స్, టమాటో, దొండకాయ, క్యారెట్లు, పచ్చిమిరపకాయలు, ఇది బీరకాయ, అవి వంకాయలు, ఇది కొత్తిమీర, ఇది కరివేపాకు, ఇది పుదీనా, క్యాబేజ్. సరే, ఇవన్నీ చేయడానికి ముందుకు మనకి ఏం కావాలి? పోపులు కావాలి. ఈ పోపు డబ్బాలో ఏమున్నాయో ఇప్పుడు నేను చూపిస్తాను. ఫస్ట్ ఆవాలు వేసుకోవాలి, తర్వాత జీలకర్ర, ఇవి మిరియాలు, ఇవి ధనియాలు, ఇది శనగపప్పు, ఇది ఉప్పు, ఇది కారం, ఇది పసుపు, ఇది ఎండుమిరపకాయలు.